ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను ప్రశ్నించనున్నారు. 160 సిఆర్పీసీ కింద కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండడంతో ఇంట్లోనే విచారణ చేస్తామని అన్నారు. తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ కోరుకుంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛందంగా విచారణకు హాజరు కావచ్చని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. అలాగే ప్రత్యామ్నాయంగా హైదరాబాద్లో కేసీఆర్కు అనుకూలమైన ఏదైనా ఇతర ప్రదేశాన్ని ఎంచుకోవచ్చన్నారు. హైదరాబాద్ పరిధిలో అనువైన ప్రాంతాన్ని చెబితే అక్కడికి సిట్ టీం వస్తుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ విచారణ ఎక్కడ ఉంటుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కేసీఆర్ పై రాజకీయ కక్షతోనే నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు హరీష్ రావు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే సిట్ నోటీసులన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు ఇది పరాకాష్ఠన్నారు. రాజకీయ వేధింపులతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు, రేపటి విచారణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు సిట్ ఆఫీస్ నుంచి. ప్రవీణ్, కేసీఆర్ కు కొద్ది నిమిషాల క్రితమే సిట్ అధికారులు అయితే మాత్రం నోటీస్ జారీ చేయడం జరిగింది. 160 సిఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా 65 సంవత్సరాల కంటే పైబడినటువంటి వ్యక్తులకు వాళ్ళకు అనుకున్నటువంటి ప్రదేశం, వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఎక్కడ విచారణకు చెప్తే అక్కడ సిట్ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాన్ని ఆ నోటీసులో కూడా పేర్కోవడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం కేసీఆర్కు నందినగర్లోని వారి స్టాఫ్కు కూడా నోటీస్ కూడా అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే ఎక్కడ విచారణ జరపబోతున్నారనేటువంటి అంశానికి సంబంధించి కేసీఆర్ ఇచ్చేటువంటి సమాచారం ఆధారంగానే రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించినటువంటి నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్,
సంతోష్ రావు ముగ్గురిని కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత నెక్స్ట్ కేసీఆర్ను విచారణ జరుపుతారని భావించారు. అదేవిధంగానే కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ప్రమేయానికి సంబంధించి అతని పాత్రకు సంబంధించి కూడా అధికారులు అయితే మాత్రం రేపు విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో 260 మందికి పైగా వాంగ్మూలాలు ఇవ్వడం జరిగింది. వారి వాంగ్మూలాలను ఆధారంగా చేసుకొని రేపు ఫోన్ ట్యాపింగ్ కేసులో చివరగా కేసీఆర్ను విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేందుకు కూడా సిట్ అధికారులు సిద్ధంగా ఉన్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కొన్ని కీలక ఆధారాలు సేకరించడం జరిగింది, టెక్నికల్ ఎవిడెన్స్ను సేకరించడం జరిగింది. మరోవైపు సాక్షులు ఇచ్చినటువంటి వాంగ్మూలాలు ఇవన్నిటిని ఆధారంగా చేసుకొని రేపైతే మాత్రం కేసీఆర్ను 3 గంటల నుంచి సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అప్పటి ఎస్ఐబి అధికారులతోటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా వారి పాత్ర చాలా కీలకంగా ఉందనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి 5 మంది పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కేసీఆర్కి సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఎస్ఐబిలో పనిచేసినప్పుడు డైరెక్ట్ కాంటాక్ట్ అప్పటి సీఎం కేసీఆర్కు ఉన్నాయి. మరోవైపు ఏదైనా టాస్క్ ఇచ్చినటువంటి సమయంలో కూడా అధికారులతో డైరెక్ట్గా కేసీఆర్ మాట్లాడేవాడనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అతను రిటైర్డ్ అయిన తర్వాత అత్యంత పవర్ఫుల్ పోస్టింగ్ అయినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ యొక్క పోస్టింగ్ను కూడా రిటైర్ అయిన తర్వాత అతన్ని నియమించడం వెనుక అసలు ఉద్దేశం ఏంటి, ఎవరి నిర్ణయం మేరకు అది నియామకం జరిగింది, ఎందుకు నియమించారు, ఫోన్ ట్యాపింగ్ కోసమే ప్రభాకర్ రావును ఇటు ఎస్ఐబికి మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా నియామకం జరిగిందా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా రేపు సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. రేపు విచారణకు సంబంధించి సిట్ అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రేపు అవలంబించాల్సినటువంటి అంశాలపైన ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఎస్ఐబి అధికారుల నుంచి సేకరించినటువంటి ఆధారాలు, సిట్ ఇప్పటి వరకు సేకరించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ముందు పెట్టి రేపు కేసీఆర్ను విచారణ జరుపుతారు. రేపు విచారణ తర్వాత మరోసారి కేటీఆర్ను కావచ్చు, హరీష్ రావును కావచ్చు, సంతోష్ రావును విచారణ జరిపిన తర్వాత ఈ కేసులో తమ భర్త యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేశారంటూ కూడా ఇప్పటికే కవిత ఆరోపణలు చేస్తుంది. కాబట్టి కవిత భర్తనిద్దరిని కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాలు నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రేపు జరగబోయేటువంటి విచారణ ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణకు భిన్నంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి సీఎం పోస్టులు ఉన్నటువంటి కేసీఆర్ దాదాపు 10 సంవత్సరాల పాటు సీఎంగా కొనసాగారు. కాబట్టి ఈ 10 ఏళ్ల కాలంలో ఎస్ఐబిలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, 2023 ఎన్నికల టార్గెట్గా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా విచారణ జరిపి వాంగ్మూలాన్ని నమోదు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.